అందరికీ నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు పటాస్ బల్బిసింగ్ ఛానల్. ఈరోజు చేసే బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మొన్న హైదరాబాద్ పోయినా, అప్పుడు ఇంకా కలర్ వేయలేరు గణేశునికి, ఆ బ్లాగ్ చేసిన అనమాట. ఇప్పుడు కలర్ చేసినాక గణేశుడు ఎట్లుంది, ఏం సంగతి అవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా, నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. అందుగురించి లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. దోస్తులు ఫైనల్ అయితే మనం హైదరాబాద్కి వచ్చేసినాము. గణేశన్ దగ్గరికి కలర్ వేస్తుర్రు, ఇంకా కొద్దిగా వర్క్ ఉంది, అది కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ కలిసి ఈరోజు సాయంత్రం వరకు అయిపోతుంది. యాక్చువల్లీ గణేశన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంది అనేది మనకి ఇక్కడ ఉంది, అది కూడా మీకు చూపిస్తారండి. చూసారు కదా, మన క్వీన్ సిటీస్ హైదరాబాద్ గణేశుడు అయితే ఖతర్నాక్ రెడీ అవుతుండో, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిండు. జస్ట్ ఇంకా కొద్దిగా వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం పూర్తిగా అయిపోతుంది. మనం పూర్తిగా గణేశుని విగ్రహం ఏదైతే ఉంటుందో ఫ్రంట్, ఆ బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఉన్నాం అనమాట. ఇక్కడ మొత్తం కలరింగ్ చేస్తారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం, ఎన్ని రోజుల నుంచి కలర్ చేస్తున్నారు, ఏం సంగతి అని చెప్పి. రండి. ఎన్ని రోజులు చేస్తారు కలర్ గణేశునికి? 7 days నుంచా? అంటే విగ్రహం తయారు చేసేది వేరే వాళ్ళు కదా, మీరు అందరూ ఒకటేనా? ఎక్కడ నుంచి మీరు ప్రాపర్ ఎక్కడ? కాకినాడ. వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మీరు హైదరాబాద్కి? 7 days. 7 days నుంచి ఇక్కడనే ఉన్నారా స్టే అంతా? అంటే ఎన్ని కలర్స్ మొత్తం మల్టీ కలర్స్ చేస్తారా? అంటే ఇప్పుడు ఫ్రెండ్ గణేశన్ చేసే వాళ్ళు కూడా మీ వాళ్ళేనా? మొత్తం ఎంతమంది వచ్చినా కాకినాడ నుంచి? 10 మంది వచ్చారు. అచ్చా, ఇది మొత్తం డిజైనింగ్ ఓన్లీ పెయింటింగ్ లేదు. మీ పేరు మరి? ఇప్పుడు మీ గ్రూప్ మొత్తం హెడ్ ఎవరు? విమేష్. మీరు అందరు కాకినాడ నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ మీరే వస్తారు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు కలర్ హైదరాబాద్ గణేశన్? 2010 నుంచి మీరు హైదరాబాద్ గణేశన్ చేస్తారు. ఓకే ఓకే. అంటే రెగ్యులర్గా ఇదే మీ టీమే వస్తుంది, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వస్తారా? మీకు ఎట్లా అనిపిస్తుంది బాయ్ వచ్చి కలర్? అంటే చాలామంది కొన్ని కోట్ల మంది గణేశుడు
వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు, చాలా ఇష్టంగా మొక్కులు ఉంటారు, ఏ మొక్కినా అయితే. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ గణేశుని కలరింగ్ చేస్తుంది అంటే దేవుడు మనకి రాసి పెట్టిండు, మనం వేయాలని చెప్పి గురించి మనం వేస్తామో ఉంటుంది. అదనమాట. ఈ భయ వాళ్ళు కాకినాడ నుంచి వస్తారు. ఈ మొత్తం ఎవరైతే కలర్ హెడ్ ఎవరైతే వేస్తున్నారో విగ్రహం తయారు చేసిన మీరేనా? వాళ్ళు చెన్నై నుంచి వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా? అయితే చెన్నై నుంచి ఈ గణేశుని మన ఖైరతాబాద్ గణేశుని తయారు చేయడానికి వస్తారనమాట. ఇక్కడ ఈ బ్రదర్స్ ఉన్న వాళ్ళందరూ కాకినాడ నుంచి వస్తారు. వీళ్ళ హెడ్ ఎవరైతే కలర్ వేసే హెడ్ ఎవరైతే ఉన్నారో అన్న పేరు భీమేష. భీమేష్ అన్న టీం అనమాట. మొత్తం ఎంతమంది భీమేష్ అన్న సోదరులు? 10 మంది వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారు గణేశుని కలర్ వేయడానికి. దాదాపు వాళ్ళు చూడ 11 days అయిందన్న 7 days 10 days నుంచి చేస్తారు మీరు. 10 days నుంచి చేస్తారు అనమాట కలరు. ఇప్పుడు మనం ఆ కలర్ని మనము చాలా ఇష్టపడతాం. గణేశుని ఆఫ్ డిజైనింగ్ ఏదైతే కలర్ వేస్తారో దానికి కారణం ఫస్ట్ వీళ్ళందరూ అట్లా అందంగా చూపేబట్టే గణేశుడు అంత మంచిగా కనిపిస్తుండు. వీళ్ళందరూ కూడా ఆ గణేశుని డ్రెస్సింగ్ వీళ్ళందరూ కూడా ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే మన అన్న కింద అన్న రాజ్ కుమార్ అన్న కింద మొత్తం మెయింటెనెన్స్ సెట్. మనం పోయి రాజ్ కుమార్ అన్నతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. చలో అన్న ఉంటాం అలా రేపటి గణేష్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు మన ఆర్గనైజర్ రాజ్ కుమార్ అన్న అట్లనే బాలరాజు అడ్వైజర్ బాలరాజు అంకుల్ దగ్గర ఉన్నాము. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ చూసుకుంటారు అనమాట గణేష్ దగ్గర ఏమేమి జరుగుతుంది. ఈ అన్న వచ్చేసి అడ్వైజర్ అనమాట. మన రాజ్ కుమార్ అన్న వచ్చేసి ఇది మొత్తం ఆర్గనైజర్ అనమాట. అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎట్లా నడుస్తుంది గణేష్ ఉంది మనకి ఇక్కడ వర్క్ ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు కోవిడ్ కూడా ఉంది కదా, ఏ విధంగా మొత్తం ఎట్లా తీసుకుంటారు? మన ఇక్కడ మొత్తం ప్రాపర్గా ఎట్లా తీసుకుంటారు ఏంటి అని చూడండి. మనం ఏంటంటే లాస్ట్ ఇయర్ తీసుకుంటే కోవిడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం 9 నుంచి 12 అడుగుల మధ్య గణేశం చేసాము. ధన్వంతరి వినాయకుడు చేసాం. ధన్వంతరి వినాయకుడు చేసే ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే అందరు గమనించాలి, ధన్వంతరి అనేది అన్ని జబ్బులకు మందిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఒక అవతారం. ఆయన చేసి పూజిస్తే త్వరగానే వాక్సిన్ వచ్చి ప్రజలందరూ హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ధన్వంతరి చేసాం. దాని తర్వాత ఏమైందంటే వాళ్ళు ఈ సంవత్సరం 21 కూడా కేసులు ఎక్కువైనాయి. అనుకోకుండా మనము లాస్ట్ టైం 11 ఈసారి ఏదైనా పెద్దగా అనుకున్నాం, కుదరలేదు. 2 నెలల టైం వచ్చింది అనమాట. 2 నెలల టైం చేద్దాం ఖచ్చితంగా తగ్గిపోతుంది ఒక నమ్మకం వచ్చింది కాబట్టి 40 అడుగుల గణేశం చేసాం. సో ఈసారి సంకల్పం ఏంటంటే త్వరగానే ఈ కరోనా అనేది భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో పంచముఖ రుద్ర మహావినాయకుడు చేశాము. ఈ పంచముఖ రుద్ర వినాయకునికి కూడా పండితుడు విఠల్ శర్మ అని ఉన్నాడు ఒక ఆయన. ఈ శిల్పి రాజేందర్కి పరిచయం అనమాట ఆయన. సో ఆయన ఏమందంటే ఆయన చెప్పాడు ఈ దేవుళ్ళని పూజ చేస్తే కొంచెం బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది ఒక ఆలోచన చెప్పేసరికి ఒకవైపు మనము కాళ్ళ నాగేశ్వరి అమ్మ అంటే మనం నాగమ్మ అంటాము, కృష్ణకాళి అమ్మవారు, ఈ ఇద్దరిని పెట్టి మన పంచముఖాలలో కూడా ఏంటంటే శివుడు పార్వతి, మన వారితో పాటు మహావిష్ణువు సూర్య భగవానుడు, వీళ్ళని పెట్టి ఒక కాన్సెప్ట్ తీసుకుని పంచముఖాలు. వీళ్ళతో పాటు ఏం చేశారంటే మహావిష్ణువు వాహనమైనటువంటి గరుత్మంతుడు, వారితో పాటు శివుని వాహనమైనటువంటి నంది, వీళ్ళందరితో ఒక కాన్సెప్ట్ తీసుకొని పంచముఖ రుద్ర మహాగణపతిగా మనం ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు ప్రజలకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి ఇప్పుడు చూసినట్టయితే 10వ తేదీ 10వ తేదీ స్టార్ట్ చేశాము. మరి 5వ తేదీ వరకు పెయింట్లు అన్నీ కంప్లీట్ అయిపోయి వినాయకుడు భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా రెడీ అవుతుంది. కానీ 10వ తేదీ మాత్రము మొదటి పూజ గవర్నర్ గారి చేతుల మీదుగా, మరి అదేవిధంగా మరి మా ఖైరతాబాద్ ఎంపీ మన కిషన్ రెడ్డి అన్న గారు, వారితో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ కూడా సిక్కున్నారు ఉన్నారు, ఆయన కూడా త్వరగా కోలుకోవాలి. వీళ్ళందరూ మొదటి రోజు పూజకు వచ్చి భగవంతుని పూజ చేస్తారు. ఆ రోజు ప్రతిష్టాపన అయిన తర్వాత పూజలు అనేది స్టార్ట్ అవుతాయి. బట్ 5వ తారీఖు నుంచి మాత్రం భక్తులు దర్శించుకోవచ్చు వినాయకులు మాత్రం. అదే చాలా లక్షల మంది వస్తారు కదా ఇప్పుడు మన దగ్గరికి, గణేష్ దగ్గరికి చాలా లక్షల మంది వస్తారు. వాళ్ళు వచ్చే వాళ్ళకి మనకి ప్రికాషన్స్ ఏ విధంగా ఇస్తున్నారన్న మన ఇక్కడ చూడన్నా. నేను యాక్చువల్లీ ఏం చేస్తామంటే ఎవరైతే భక్తులు లైన్లో వస్తారో వాళ్ళందరికీ శానిటైజర్ మిషన్ పెడతాం. ఆ శానిటైజర్ మిషన్ నుంచి వీళ్ళు దర్శించుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఎవరైతే మళ్ళీ టెంపరేచర్ మిషన్స్ కూడా పెట్టామన్నమాట. ఎవరైతే టెంపరేచర్ ఉంటే వాళ్ళని అలో చేయకుండా మనం మరే వీళ్ళకు టెంపరేచర్ ఉందనే ఉద్దేశంతో టెంపరేచర్ మిషన్. అయితే దీంతో పాటు ఏంటంటే మనం ప్రైవేట్ సెక్యూరిటీ, దాంతో మన పోలీస్ సిబ్బంది వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి కరోనా రూల్స్ నిబంధనలు పాటిస్తూ భగవంతుని దర్శించే విధంగా ఏర్పాటు చేయాలనుకుంటాము. చూద్దాం ఖైరతాబాద్, ఎందుకంటే ప్రజలు కూడా అందరూ అవేర్ ఉన్నారు కరోనా గురించి, మన పబ్లిక్ ఏ విధంగా వస్తుందని కూడా ఎవరు అంచనా వేయలేదు. కాబట్టి అప్పుడు చేసే ప్రకారం ఖచ్చితంగా మాత్రము ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మన దగ్గర అన్న కూడా ఉన్నారు అడ్వైజర్. 67th సెలబ్రేషన్స్ ఇది.
అంటే ఇప్పుడు మీరు దాదాపు 67 years అయిపోయింది ఈ ఇయర్ తోటి గణేశుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందుకి కొంతమంది పెద్దవాళ్ళు కూడా సెలబ్రిటీస్ కూడా చాలా మంది యాక్టర్స్ కూడా వచ్చిరని చెప్పి మనం ఇంతకుముందు విన్నాము. ఎవరు వచ్చేటోళ్ళు ఏంది కొద్దిగా మీరు చెప్తే అందరూ వినాలని ఉన్నారు, అందు గురించి అడుగుతున్నాను. ముఖ్యంగా సెలబ్రిటీలు అంటే ఫస్ట్ ఎన్టీఆర్ గారిని తీసుకోవాలి. ఎన్టీఆర్ గారు వచ్చి ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత శోభన్ బాబు, అలాగే జగ్గయ్య, వీళ్ళందరూ ఆ రోజులలో వచ్చి ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకుని వెళ్ళారు. వాళ్ళ తర్వాత పొలిటీషియన్ల గురించి వస్తే ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రుల దాదాపు ఎక్కువ మంది ఇక్కడ వచ్చి వినాయకుని దర్శనం చేసుకోవడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే అంతకుముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ సీఎంఏ ఉండే ఆయన, వీళ్ళందరూ వచ్చి వినాయకుని దర్శనం చేసుకున్నారు. ఇక మా కేంద్ర మంత్రులు అంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం కూడా వస్తాడని అనుకుంటున్నాం. ఆయన డైరెక్ట్ వచ్చేస్తాడు, అలాంటిది ఏం లేదు. ఇక కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడైనా. దాంతోపాటు మన హర్యానా గవర్నర్ అయినటువంటి దత్తాత్రేయ గారు, ఆయన కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వస్తారు. ముఖ్యంగా శ్రీనివాస్ యాదవ్ గారు గణేశోత్సవ కమిటీకి చాలా సహాయం చేస్తున్నాడు. ఆయనకు కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక విఐపీలు అంటే ఫిలిం యాక్టర్లు, విఐపీలు, పొలిటికల్ లీడర్స్, వాళ్ళు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. మాకు తెలిసి వచ్చే ఒక గంట 2 గంటల ముందే మాకు ఇంటిమేషన్ ఉంటుంది. ముందు కూడా వాళ్ళు ఏమి ఇవ్వరు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇది 67th సెలబ్రేషన్స్ కదన్న రాజ్కుమార్ అన్న. అయితే ఇప్పుడు ఈ ఇయర్ ఈ 67th సెలబ్రేషన్ కాబట్టి ఇంకా ఏమన్నా కొత్తవి ఏమన్నా చేయబోతున్నా సెలబ్రేషన్స్ ఏమన్నా? లేదు, యాక్చువల్లీ మనం 2014లో 60 అడుగులు చేసామంట. అంటే శిష్యపూర్తి వినాయకుడు శిష్యపూర్తి అని చేసాము. దాని తర్వాత ఏంటంటే హైట్ తగ్గించామనుకున్నాము, మళ్ళీ స్టెబుల్ హైట్ పెట్టినాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ భగవంతుడు భక్తులకు ఏ విధంగా అందంగా ఉంటాడు, ఎటువంటి కాంప్రమైజ్ కాదు ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే మా నాన్నగారు సుదర్శన్ గారు, అదేవిధంగా సందీప్ గారు, అదేవిధంగా శిల్పి రాజేంద్ర గారు వచ్చి ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మంచి వేరే స్టేట్కి వెళ్ళి ఆర్టిస్టులు, నిపుణులైనటువంటి ఆర్టిస్టులు అందరూ తీసుకొచ్చి వినాయకులు చేస్తారు. మాకు ఎంత తోస్తుందో ఆ విధంగా ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న దాన్ని ఇప్పుడు పబ్లిక్ వచ్చి ఇబ్బంది పడకుండా లైన్లకు వెళ్ళడం కావచ్చు, ప్రధానం అట్లా అన్ని రకాలుగా మేమైతే ప్రికాషన్స్ చేస్తాము. అయినా మనం మాకు వచ్చిన ఆలోచన మాత్రం ఇంప్లీట్ చేసుకుంటూనే వెళ్తాం. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం యూట్యూబర్స్ అయితే డైలీ ప్రతి యూట్యూబ్ కొట్టగా ఖైరతాబాద్ గణేష్ అంటే ఇవాళ ఏం జరిగిందో పబ్లిక్ చెప్పేస్తారు. వేలాది లక్షలాది మంది చూస్తూనే ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ని. చూద్దాం ముందు ఇంకేంటంటే 11 రోజులు ఏంటంటే మేము లైవ్ ఇస్తాం. గతంతో మనం లైవ్ ఇచ్చినాము. ఎవరైతే రాలేరో 24/7 లైవ్ ఇస్తాము. అదేవిధంగా మా వెబ్సైట్ ఉంది. వెబ్సైట్లో కూడా 8 సంవత్సరాల ఫోటోస్ చూడొచ్చు. మరి అసలు గణేష్ తర్వాత కూడా ఇక్కడ జరిగే సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్ సేవా కార్యక్రమాలు కూడా మా వెబ్సైట్లో పొందుపరిచి పెట్టాము. ఇంకొంచెం అప్డేట్ అది కూడా మేము వెబ్సైట్ కూడా అప్డేట్ చేసేది, తొందరగా అది కూడా అప్డేట్ చేసేస్తాం. అన్న ఇప్పుడు మనకు లడ్డు ఉంది కదా, ఎవ్రీ ఇయర్ ఎవరైతే ప్రజెంటేషన్ ఇస్తారు లడ్డు వాళ్ళే ఇస్తున్నారు, ఈసారి వేరే ఏమన్నా వస్తుందా మనకు వేరే ప్లేస్ నుండి? యాక్చువల్లీ ఒక 6-7 సంవత్సరాల కింద పోతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లడ్డు వచ్చేది అనమాట. అవును. దాని తర్వాత వాళ్ళు బంద్ చేసిన తర్వాత ఏమంటే ఇక్కడ మైదీపట్నం నుంచి శ్రీకాంత్ అని ఒక అతన్నాడు, ఆయన లడ్డు 750 కిలోలు లడ్డు ఇస్తాడు. ఆయన ఒక 3 days ఇస్తాడు. నేను అందరికి ఇంటిమేషన్ ఇస్తాను, ఒకసారి పోయి ఆ లడ్డూని కూడా మీరు తీయచ్చు. ఆయన ఏంటంటే ఒక 10 సంవత్సరాలు చేస్తుండే అక్కడ బయట ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి లడ్డు వచ్చినా కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మొత్తుకుంటాడు, మొక్కి భగవంతు సమర్పిస్తాడు. దాంతోపాటు ఇప్పుడు కూడా ఒక 2 వచ్చి మేము లడ్డు పెడతాం మొక్కబడింది అని అన్నారు. ఇట్లా ఇక్కడ ఈశ్వర్య గారు మళ్ళీ లోకల్గా కూడా చాలా మంది లడ్డు పెడతారు. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇంకో లడ్డు పెద్ద లడ్డు వచ్చేది అనమాట. అంటే అది 500-600 కిలోలు అనుకుంటాం అనమాట. శ్రీకాంత్ గారు మాత్రం మాకు నోటీస్ ఉన్నంత మాత్రం పెద్ద లడ్డు అయినా తెస్తా ఉన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే ఒకటి భగవంతుడు కూడా ఒక భక్తులు ఇట్లే ఒకటి వెండి కడియం కూడా చేయిస్తూ ఉన్నారు. ఆ పండుగ రోజు ఉదయం ఆ కడియము భగవంతుడికి పెడతామంట. స్పెషల్గా మనకు 1 kg పైన వెండి కడియం. అదేవిధంగా దానం నాగేందర్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 kgs పెట్టి వెండిది జంజం చేయించింది గణేశుడికి అనమాట. ఈ సంవత్సరం మాత్రం ఒక వెండి కడియం చేస్తా ఉన్నాం. 2 భక్తులు కలిసి భగవంతుడికి 1 kg వెండి కడియం చేయిస్తా ఉన్నాం. అన్న ఇప్పుడు నార్మల్గా గణేశుని ఇప్పుడు గణేష్ పండుగ స్టార్ట్ అవుతుంది అనే లోపు ఒక 2-3 months నుంచే మీరు ఫుల్ బిజీ ఉంటారు కదా. అంటే మీరు కనీసం ఫుడ్ కూడా మీ అందరికి తినడానికి టైం ఉండదు, అంటే మీరు అంతా వర్క్ చేస్తారన్న? యాక్చువల్లీ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే అందరికీ 11 రోజులు పండుగ.
కానీ ఇక్కడ శ్రమించే కార్మికులు, శిల్పులు, మీ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళందరికీ మాత్రం దాదాపు 100 రోజుల శ్రమ ఇది. 100 రోజుల శ్రమ. మేమే చూడండి ఉదయం నుంచి రౌండ్ ది క్లాక్ ఈయనే ఉండి ఎవరు వచ్చినా రెస్పాన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి పలకరిని వాళ్ళకి ఏమనుకోదని చెప్పుకుంటూ ఆర్గనైజ్ చేసుకుంటా ఉన్నాం. అందరూ అనుకోవడం సరే మేము వినాయకుని దగ్గరికి వస్తున్నాము, పలకరియలేదంటే ఒక చాలా కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు అనేది పనులన్నీ ఆగిపోతాయి. మనం అంతా ఫ్రీ ఏంటంటే ఇప్పుడు ఇంకో వారం 10 రోజులు వినాయకుని పెట్టి అన్ని పనులు కోఆర్డినేట్ చేయాలన్నమాట. కాబట్టి సంతోషపడతాం. 11 రోజుల ఫెస్టివల్ కోసము ఆల్మోస్ట్ మేము 100 రోజులు ముందు నుంచి ప్లాన్ చేస్తూ ఉంటాము. ఒక నిమిషం ఒకసారి కూర్చొని కానీ ఉండదు, ఇంకా ఈ పని పోవాలి, ఈ పనికి ఇవ్వాలి. దాంట్లో ఇంటికి టైం తీయడం అనేది కష్టం అవుతుంది. ఈయన ఫుడ్ కూడా ఈయన ఉంటుంది కాబట్టి తినేసి మన రాత్రి 11-1 గంటలకు అట్లా ఇంటికి వెళ్తాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock వరకు వచ్చేస్తూ ఉంటాము. ఇది మాకు 67 సంవత్సరాలు అయింది. మా పెద్దనాన్నగారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత మాతరంలో ఏంటంటే ఎక్కువ టీం ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమం టైం అందరూ వాళ్ళ ఏంటంటే కనిపించారు. కానీ శ్రీరామచంద్రుని అది అది సముద్రము కనిపించారు. కానీ ఖచ్చితంగా చాలా మంది ఉంటుంది. ఇప్పుడు ఒక ధీరన్ అన్నాడు బాబు, ఆయన పేరు చెప్తా ఉన్నాను. ఆయన ఏంటంటే ఆయనకు ఎంత ఇష్టం అంటే ఆయన కన్నం తెలుస్తుంది. ఒక వీడియో చేసి గణేశుడి నుంచి ఆలోచి క్రియేటివ్ చేసి అట్లా చాలా మంది వాళ్ళు చేయాలంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఒకసారి మనం రెస్పాన్స్ ఇచ్చామనుకో అందరూ ఇంట్రెస్ట్ వస్తారు. ఇప్పుడు మీరు వచ్చారు 2-3 సార్లు వచ్చారు, నాకు ఎప్పుడు పలకలేనికి అవకాశం దొరకలేదు. నేను చూస్తాను మీరు వచ్చిపోయేది. నాకున్న ఒకసారి మనం పలకరిస్తే ముంగట ఏ విధంగా ఉంటారు అనేది. ఇప్పుడు కూడా అదే నా హడావిడి ఉన్న లైఫ్లో పలకరియని వాళ్ళకి మేము సారీ చెప్తా ఉన్నాం. ఏమీ అనుకోవద్దు. ఏంటంటే ఈ వర్క్ అనేది ఇంత స్పీడ్ చేస్తేనే ఈ విధంగా అవుతుంది. దీంట్లో చాలా మంది చెప్తున్నారు కదా, చాలా మంది శ్రమ పడతారు. ఆ భగవంతుడు నేను హార్టెడ్లీ చెప్తున్నా, వాళ్ళందరికీ భగవంతుడు హ్యాపీ ఉండాలి. చాలా మంది అమ్మాయిలు అయితే పిల్లలు ఒక 1 month నుంచి కూడా 1.5 month నుంచి వాళ్ళు ఇంట్లో ఉద్దేశం వచ్చి సేవ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో అనేది భగవంతుడు మంచిగా ఫ్యూచర్ మంచి సెటిల్ కావాలి. అప్పుడే అనుకుంటా దేవుని దగ్గర సేవ చేస్తే మంచి సెటిల్ అయ్యామని. అది చూసిరే దోస్తులు. రాజన్న గురించి చెప్పాలంటే ఇక్కడ టీం మెంబర్స్ అందరి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్తా. ఏంటిదంటే అన్న చెప్పిండు అంటే వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ వాళ్ళు చాలా వరకు అంటే పొద్దున్న నుంచి అన్న జస్ట్ ఇప్పుడు టైం ఏంటంటే 4 కానీ వస్తుంది. పొద్దున్న నుంచి ఇంతకుముందు అన్నం తిన్నారు వీళ్ళందరూ. అంటే వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు అంటే అన్న చెప్పిన మాట కరెక్టే. అందరూ జస్ట్ గణేష్ మండలి 10 రోజులు 11 రోజులు సేవ చేస్తే అన్న వాళ్ళు 100 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ గణేష్ స్టార్ట్ చేయాలి ఏంటంటే వాళ్ళ టీం వర్క్ నడుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అన్న టీం గురించి అందరి గురించి ఒక స్పెషల్ విషయం చెప్పాలి. ఇక్కడికి ఎవరు వచ్చినా అంటే వాళ్ళు మీడియా అన్నలు కానీ లేకపోతే ఎవరైనా దర్శనం చేసుకుని వచ్చిన జనాలు కానీ ఎవరు వచ్చినా నార్మల్గా ఏ పర్సన్ వచ్చినా వీళ్ళు మన మంచి కాదన్నట్టు చూడరు. అందరిని ఒకటిలా చూస్తారు. ఇంకోటి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా వాళ్ళు తెలిసిన వాళ్ళని తెలియని అన్నం తినిపించి కడుపు నిండా పంపిస్తారు. గొప్పతనం అనమాట. మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అన్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇట్లనే గణేషుని పెట్టాలి. పబ్లిక్ అందరూ ఎల్లప్పుడూ మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆ గణేషుని దయతో అందరూ కూడా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టే ట్యూన్డ్ టు పడాస్ బల్బీ సింగ్ ఛానల్. లవ్ యూ ఆల్. దిల్సే నేను బల్బీ సింగ్. నమస్తే.